ఉన్నాము. అందరూ చాలా చక్కగా, అంటే నేను ఇంకా గొప్పగా అని చెప్పను కానీ నేను కూడా బీఈడీ చదివేటప్పుడు మా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. నువ్వు టీచర్గా పోతే ఆ స్కూల్ దేనికి పనికి వస్తుందని క్లారిటీగా చెప్పేవాళ్ళు. దాంట్లో మన ఊర్లోనే ఉన్నారు, ఇద్దరు ఉన్నారు నాతో పాటు బీఈడీ చేసిన వాళ్ళు, హరిప్రసాద్ వర్మ, చంద్రశేఖర్ శెట్టి నాతో పాటే వాళ్ళు చేసేవాళ్ళు. అంటే నేను అంత అలర్చిలర్గా ఉండేవాడిని, అంత హ్యాపీగా గడిచేసేవాడిని. అలాంటిది నేను అసలు టీచర్ అయితే కదా ఆ స్కూల్ పాడు చేసేదానికి అనేటువంటి తత్వంతో ఉన్నటువంటి వాడిని నియర్లీ 36 ఇయర్స్లో ఈ నెలలో రిటైర్డ్ అవుతున్నాను. మరి ఇలాంటి రీయూనియన్ కార్యక్రమాల్ని నేను చదువుకునింది 1987లో బీఈడీ చేసింది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆర్గనైజ్ చేసి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు కానీ అది ఇంకా సక్సెస్ కాలే. ఈ మధ్యన ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఈ నెక్స్ట్ మంత్ కంపల్సరీగా మేలో కంపల్సరీగా ఒకసారి అందరం కలవాలనేమో. చదివింది వచ్చి ఎన్బికేఆర్ విద్యానగర్ వాకాడ్ అంటారు కదా, అక్కడ చదువుతుంది బీఈడీ. వాళ్ళందరూ 50 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కలుసుకోవడం అంటే ఎంత ఆనందపడుతున్నారు. అందరూ కొంతమంది రిటైర్డ్ అయిపోయినారు, కొంతమంది సర్వీసులో ఉన్నారు, కొంతమంది ఈ కార్యక్రమాలంతా ఆర్గనైజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సో ఎనీహో ఒక రీయూనియన్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఆ బ్యాచ్, అందులో పర్టికులర్గా ఒక స్కూల్ అని కాకుండా డిఫరెంట్ స్కూల్స్ కావచ్చు. మన పీసీఎన్ గవర్నమెంట్ హై స్కూల్ అంటే ఇదొక చరిత్ర, ఇదొక బ్రాండ్. మన చుట్టుపక్కల ఉండేటువంటి ఏ ప్రాంతానికైనా ఇదొక చరిత్ర కలిగినటువంటి పాఠశాల. నేను కూడా ఈ పాఠశాలలో మన సురేష్తో పాటుగా 10 ఇయర్స్ పనిచేశాను. 1995 నుంచి 2005 వరకు ఇక్కడే 10 ఇయర్స్ పనిచేశాను. ఆ పనిచేసిన పీరియడ్ అంతా కూడా నాకు చాలా చక్కగా నేను సర్వీస్ బాగా చేశాననేటువంటి తృప్తితో ఉంది. అంటే మన గ్రామంలో మన టౌన్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి కావాల్సినటువంటి చిన్న చిన్న సహాయం చేయడంలో కానీ, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి కావాల్సినటువంటి చిన్న సర్టిఫికేట్లు కావచ్చు, సౌకర్యాలు కావచ్చు చేయడంలో కానీ మేమందరం కూడా పాల్పంచుకున్నందుకు నాకు కూడా మన సురేష్ కానీ వీళ్ళందరూ చెప్పేవాళ్ళు, మీరు లాస్ట్లో అయినా మన స్కూల్కి రావాలి సార్, మన స్కూల్లో మీరు రిటైర్ అవ్వాలనేవాళ్ళు. నాకు అట్లా కుదరకపోయినా యాజ్ ఏ ఆఫీసర్గా నేను ఈ స్కూల్స్ విజిట్ చేస్తూ అన్ని సరౌండింగ్స్లో ఉండేటువంటి స్కూల్స్ అన్నిటికీ కూడా కలిసేటువంటి అవకాశం కలిగింది. దానికి కూడా నాకు చదువు చెప్పినటువంటి గురువులకి నేను ధన్యవాదాలు నేర్పించుకుంటా, వాళ్ళకి నమస్కారం తెలియజేస్తున్నాను. మొన్ననే నేను మాకు ఒక రిటైర్మెంట్ నారాయణవరం ఎంఈఓ కూడా పనిచేస్తున్నాను, ప్లస్ డివైఓ అనేది ఇన్ఛార్జ్ అనమాట మన డివిజన్కి. అక్కడ మండలం వాళ్ళు ఫంక్షన్ చేశారు పోలీస్ స్టేషన్. ఈ నెలాఖరికి నేను రిటైర్డ్ అవుతున్నాను. ఆ పోలీస్ స్టేషన్లో కూడా మా గురువు, నాకు ఆ ఎలిమెంటరీ స్కూల్లో చదువు చెప్పినటువంటి గురువు బాలసుబ్రహ్మణ్యం రెడ్డి గారని కుప్పేళ్ళలో ఉంటున్నారు, మా చదువు చెప్పిన గురువు. ఆయన్ని తీసుకొచ్చి మేము సన్మానం చేసి ఆయనకి పాదపూజ చేసుకున్నాం. అలాంటి ఆ గురువుల్ని మెచ్చుకునేటువంటి లేదా గురువుల్ని అభిమానించేటువంటి, గురువుల పట్ల సంస్కారం చూపెట్టేటువంటి సొసైటీలో మనం అందరం ఉన్నందుకు మనల్ని మనం అభినందించుకుందాం. అంటే గురువుల పట్ల మనకు ఉన్నటువంటి కన్సర్న్, మీకు ఏ విధంగా అయితే మనకు చదువు చెప్పినటువంటి గురువులందరినీ మీరు ఆప్యాయంగా పిలిచి వాళ్ళ యొక్క సమస్యలో మీరందరూ రీయూనియన్ అవి మీరందరూ కూడా మీ గత స్మృతులను నెమరు వేసుకునేటువంటి విధానాన్ని, మీ యొక్క ఆలోచనలందరినీ, అంటే మీ యొక్క ఎదుగుదలలో మీ ఒక చిన్న పాత్ర మాత్రమే. నిజంగా ఎదగాలంటే వాళ్ళ కలిసి ఉండాలా, వాళ్ళలో మంచి ఉత్సాహం ఉండాలా, నేను ఎదగాలనేటువంటి తత్వం ఉండాలా. దానికి ఆలంబనగా ఉపాధ్యాయులు ఉంటారు. అలాంటి ఉపాధ్యాయుల్ని మరింత గొప్ప స్థానంలో చూపెట్టడం చాలా సంతోషదాయకం. మీ యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది అది. మీరు ఎల్లప్పుడూ కూడా చిన్ననాటి స్నేహితులు, నేను స్కూల్స్కి వెళ్తే చాలా గొప్పగా చెప్తుంటాను, పిల్లలందరినీ హ్యాపీగా ఉండండి అని చెప్తాను. చిన్ననాటి స్నేహం అనేది చిరకాలం ఉంటుంది. ఆ చిరకాల స్నేహితులను ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండండి. అది మీ యొక్క ఎదుగుదలకు కూడా, మీ యొక్క శారీరక మానసికంగా లేదంటే మీ వృత్తిపరమైనటువంటి ఎదుగుదలకు కూడా అది ఉపయోగపడుతుందని నేను చాలా స్పష్టంగా బాగా చెప్తాను. గతంలో అయితే నేను చాలా గట్టిగా అంటే కొట్టేవాడిని, గుర్తుందో లేదు చాలా మందికి. ఇలా పీసీఎంలో కూడా నేను చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని, మొహమాటాలంతా లేవు. ఈ డిసిప్లిన్లో తప్పు చేస్తే చాలా గట్టిగా దండించేవాడిని. నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది మనం చాలా రూడ్గా బిహేవ్ చేసామేమో అప్పుడు అనేటువంటిది. కానీ ఏదైనా కూడా నేను తప్పుగా ఎప్పుడు కొట్టున్నాం, కానీ వాడు తప్పు చేశారు కాబట్టి మందులు ఇచ్చారనేటువంటి దీంతో చెప్పున్నాం. సో ఇలాంటి రీయూనియన్ జరపడము, అందులో నాతో కూడా పనిచేసినటువంటి మిత్రులు అందరూ ఉన్నారు. మేడం కూడా నాకు కొలీగ్,
నా పుత్తూరులో ఎస్ఆర్ఎస్లో కొలీగ్గా ఉంటూ ఇప్పుడు కూడా నాతో పాటు మేడం ఎంఏగా మేము ఎంఏగా ఉన్నాం. మేడం కూడా కొద్ది రోజుల్లో డీవైఓ కాబోతున్నారు. వారికి కూడా మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తాం. సురేష్ నేనైతే నాకు ఫుల్ అసోసియేషన్, ఆల్మోస్ట్ ఇక్కడే కలిసి పనిచేసాం. ప్రతి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లేదంటే మా డివిజన్లో కానీ జిల్లాలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమం సార్కి మీరు అన్నట్టు ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడు కూడా స్కూల్ని బాగా డెవలప్ చేయాలా. ఇప్పుడు కూడా నాకు ఈ మధ్య కూడా చెప్పారు, సార్ నా ఈవినింగ్స్ టైం గేట్ వేసేసి ఇస్తే బాగుంటుంది, అనవసరంగా లోపలికి వచ్చి పాడు చేసేస్తున్నారని. సో అట్లా కన్సర్న్ గా ఉండేటువంటి ఉపాధ్యాయులు ఉండడము, ఆ విధంగా డెవలప్ అయినటువంటి పాఠశాలలో మనం కూడా ఎదగడము, ఎదిగిన తర్వాత మనం అందరం కూడా మళ్ళీ ఆ పాఠశాల వైపు చూసి వాటికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడం, ఇవన్నీ చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. మీ జీవితంలో ఇవన్నీ కూడా తీపి గుర్తులుగా ఉంటాయి. మీ యొక్క వారసులు మీ యొక్క పిల్లలకు కూడా ఇట్లాంటివి నేర్పిస్తూ ఉంటే మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను కూడా ముందుకు తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమానికి నేను చాలా సిగ్గుపడాను. సాయంత్రం వచ్చేసరికి నేను రాత్రి 10:30కి వచ్చా. 2-3 సార్లు ఫోన్ చేస్తూనే ఉన్నారు. నేను వరుసగా రెగ్యులర్ ప్రోగ్రామ్ ఉన్నా, ఎందుకో ఏదో క్యాజువల్ గా చేస్తూ నాకు కనీసం మెసేజ్ చేస్తున్నా నాకు తెలుసుండేది. వీళ్ళు ఫోన్ చేస్తున్నా నేను కట్ చేసేస్తున్నా పనిలో ఉండేసి, ఏదో పనిలే మళ్ళీ మాట్లాడదామనేసారు. సో అట్లా ఉన్నా కూడా ఈరోజు తెల్లగా నైట్ తెలిసింది, మన జీవన్ ఫోన్ చేశాడు, వాట్సాప్ కాల్ చేశాడు. అప్పుడు అక్కడ కూడా నేను తిరుపతి మన ఎమ్మెల్యే గారి దగ్గరే ఉన్నాను, ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. అక్కడ మాట్లాడితే సరే నేను కలుసుకుంటానులే, మన వాళ్ళకి చెప్పండి వస్తానని చెప్పాను. సో ఎనిహౌ ఇలాంటి మీ యొక్క స్నేహ బంధం అనేది ఇలాగే బయట వెళ్ళాలని, అందరూ స్నేహితులతో కలిసిమెలిసి మంచి కార్యక్రమాలు, సొసైటీకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కూడా చేయాలని, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మన సురేష్ గారికి, నరసింహులు గారికి, మేడం గారికి, అలాగే మన వాసుకి, జయప్రకాష్ గారికి, మీరు దీన్ని చక్కగా ఆర్గనైజ్ చేస్తూ మనందరినీ కూడా రీయూనియన్ చేస్తున్నటువంటి నిర్వాహకులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా. నేను ఈ స్కూలు టీచర్గానే నేను ఫీల్ అవుతున్నాను. అలాగే మొత్తం మీద అందరం కూడా కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్దాం. సార్ చెప్పినట్టు ఎడ్యుకేషన్ ద్వారానే డెవలప్మెంట్ అనే సొసైటీ, మన వ్యక్తిత్వమే కాదు మన సొసైటీ కూడా డెవలప్ అవుతుంది. మీ వంతు కూడా ఎక్కడైనా మీ యొక్క పరిసరాల్లో ఉండేటువంటి స్కూల్స్ కావచ్చు, ఆ సొసైటీలో ఉండేటువంటి డౌన్ ట్రాడన్ ఉండేటువంటి వాళ్ళకి మనకు చేతనైనటువంటి సహాయం చేయడానికి మీరు కూడా పాల్పంచుకోవాలని పూనుకోవాలని ఆశిస్తూ, మమ్మల్ని ఇంత దూరం పిలిపించి మమ్మల్ని గుర్తుపెట్టుకొని పిలిచినందుకు మీకు మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా చక్కగా ఆనందంగా ఎదగాలని, మీ యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నా. జై హింద్.